అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాసవి గ్రూప్స్ ప్రతిష్టాత్మకంగా స్థాపించిన ఈ లేక్ సిటీ అపార్ట్మెంట్ టవర్స్ ఏదైతే ఉన్నాయో చాలా హైలైట్గా నిలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది హఫీజ్పేటలో ఉన్న ఈ లేక్ సిటీ టవర్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ అలరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి బిగ్గెస్ట్ టవర్స్ అటు ఒక వైపు చూసుకుంటే వెస్ట్ వింగ్ అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే ఈస్ట్ వింగ్ పేరుతో మొత్తం 13 టవర్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మన మోడల్ హౌస్ కూడా రెడీగా ఉన్నాయి. ఎలా ఉండబోతున్నాయి టవర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఎలా ఉండబోతుంది ఫుల్ టూర్ వేసి చూపిస్తాం. ఆర్టీవీతో చూస్తూ ఉండండి. ఆర్టీవీలో మొత్తం ఈ వాసవి గ్రూప్ సంబంధించిన ఫుల్ ఈ లేక్ సిటీ టవర్స్ మొత్తం మీకు అందుబాటులో ఉంచబోతున్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉండబోతున్నాయో. వాసవి లేక్ సిటీ టవర్లో ఉన్నాం. ప్రస్తుతం మన దగ్గర చూపించడానికి 2 BHK ఫ్లాట్ అవైలబుల్గా ఉంది. అండ్ ఇది 1245 SFT. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చూడగానే ఇట్టే కళ్ళకు పట్టేలా కనపడతా ఉంది. ఇది మొత్తం కంప్లీట్గా డైనింగ్ ఏరియా ఇచ్చేసారు. మంచి కలర్ కాంబినేషన్స్తో కూడా కనపడతా ఉంది. ఒక పింక్ అండ్ లైట్ గ్రే కలర్స్తో బ్యూటిఫుల్ డెకరేషన్స్తో కనపడతా ఉంది. హాల్ నుంచి అలా 4 అడుగులు వేసి తిరిగామంటే ఒక బ్యూటిఫుల్ కిచెన్. ఎంత అద్భుతమైన కిచెన్ అంటే ఒకసారి మీరు చూస్తే ఆహా అనాల్సిందే. అంత నీట్ అండ్ క్యూట్గా అంత బాగా కనపడతా ఉంది. చూడొచ్చు ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ ప్రకారం చూడండి స్మూత్గా డెకరేట్గా అంతే పద్ధతిగా ప్రతి ఒక్కటి కూడా ఇన్బిల్ట్తో డిజైన్ చేయబడింది. సో కిచెన్కి అటాచ్డ్గా ఇక్కడ మనకి ఇంకొక భారీ బాల్కనీతో పాటు ఒక చిన్నటి వాష్ ఏరియా బాగుంది. చాలా స్పేషియస్గా ఉంది. ఇలా కిచెన్లోంచి 4 అడుగులు వేసి ఇలా వెళ్తే రైట్ సైడ్లో ఒక వెస్ట్రన్ టాయిలెట్, అటు నుంచి అలా పక్కకు తిరగామంటే ఒక మాస్టర్ బెడ్రూమ్. చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ కానీ ఒక కింగ్ సైజ్ బెడ్ అంతా స్పేషియస్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ కూడా చాలా నీట్గా క్లియర్గా పర్టికులర్గా డిజైన్ చేయబడి ఉంది. ఫ్లాట్లో చూసుకుంటే కబోర్డ్స్ కూడా అంతే బాగున్నాయి. చూడండి ఒక్కసారి చూడండి. బెడ్రూమ్కి అటాచ్గా ఇక్కడ ఒక వాష్ ఏరియా, దీంతోపాటు బెడ్రూమ్కి పక్కన ఇంకోటి ఉంది. అంటే ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, దీంతోపాటు ఇంకొక మినీ బెడ్రూమ్ ఉంది. సో ఈ హాల్లోంచి ఇలా ఒక 4 అడుగులు వేసి వెళ్ళామంటే ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ చాలా స్పేషియస్గా బాగుంది. దీనికి అటాచ్డ్గా అంటే 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్గా ఒక చక్కటి బాల్కనీ. మనకు అవైలబుల్గా 3 BHK కూడా ఉంది. వెళ్ళి దాన్ని కూడా చూసేద్దాం రండి. ఇప్పటివరకు 2 BHK చూసాం. దాంతోపాటు అవైలబుల్గా మనకు 3 BHK కూడా ఉంది. 1990 SFTతో 3 BHK వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంది. లోపలికి వెళ్ళి చూసేద్దాం. వావ్ 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 చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. ఈ లోపల ఒక చక్కటి బిగ్ హాల్ అనేది కనపడతా ఉంది. ఒక L షేప్ సోఫాస్తో పాటు ఈ హాల్లోంచి ఇలా ఒక 4 అడుగులు వేస్తే ఇదంతా డైనింగ్ ఏరియా. ఇదంతా కూడా మంచి ఒక చక్కటి డైనింగ్ ఏరియా కనపడతా ఉంది. మనకు చాలా స్పేషియస్గా ఉంది. వాస్తు కానీ ఇదన్నీ కూడా పక్కబందిగా ప్లాన్ చేసినట్టు కనపడతా ఉంది. అంతే క్యూట్గా అంతే క్యూరియాసిటీతో పెంచేలా ఉంది. కిచెన్ కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మనకు 2 BHKలో చూసుకున్నప్పుడు ఎలా కనిపించిందో డెకరేటివ్గా ఇప్పుడు కూడా ఇది అలాగే కనపడతా ఉంది. ఇన్బిల్ట్గా మొత్తం అన్నీ కూడా కిచెన్తో పాటు ఇవన్నీ. సో దానికి ఎట్ సైడ్ ఉంటే 3 BHK కాబట్టి అకార్డింగ్ టు వాస్తు ప్రకారం ఇలాంటి వాష్ ఏరియా లాంటివి దానికోసం కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి అటు నుంచి ఇలా వెనక్కి ఆ వాష్ ఏరియాతో ఒకసారి చూసుకొని మనం బ్యాక్ వచ్చేస్తే చూడొచ్చు ఒక ఎంత బాగుందో బెడ్రూమ్ కూడా. అండ్ ఇలా వెళ్తే దీంతోపాటు ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఒక వాష్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్తో అవైలబుల్గా ఉంది. ఏ బెడ్రూమ్కి ఆ వాష్రూమ్ అవైలబుల్గా ఉన్నాయి. ఏదైతే మనకు డైనింగ్ ఏరియా ఉందో తినడానికి వాష్ ఏరియా బ్యాక్ సైడ్ అలా 2 అడుగులు వెనక్కి వేస్తే మరో చక్కటి బెడ్రూమ్ చాలా స్పేషియస్గా కనపడుతుంది. మాస్టర్ బెడ్రూమ్ ఈ రూమ్లోకి వచ్చే ఎలా ఉందంటే కొంచెం పీస్ఫుల్గా అంటే కలర్ కాంబినేషన్ కానీ ఇదంతా రూమ్ స్పేషియస్ కానీ చూసుకుంటే ఒక మైండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా కూల్గా కనపడుతుంది. ఇప్పటిదాకా చూసింది ఇవి 2 చిన్న బెడ్రూమ్స్. అలా బ్యాక్ వచ్చేస్తే మనం డైనింగ్ ఏరియా నుంచి ఇలా వచ్చేస్తే
ది బిగ్గెస్ట్ మాస్టర్ రూమ్. ఇంకా చాలా ఎంత స్పేషియస్గా ఉందంటే ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్గా మరొక చక్కటి వాష్రూమ్, అందులో మిర్రర్ అండ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ కబోర్డ్స్ కూడా చూసుకుంటే ఒక్కసారి ఏం కావాలండి ఇంతకన్నా. ఇంత పెద్ద మాస్టర్ బెడ్రూమ్ అయితే నేనైతే ఒక పక్క స్టూడియో, ఇంకో పక్కన నా ల్యాప్టాప్ ఇలాంటి వర్క్ స్పేస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అన్ని సెట్ చేసుకున్నా కూడా సరిపోయేంతలా ఉంది ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే బిగ్గెస్ట్గా. బ్యూటిఫుల్ సిట్టింగ్ ఏరియాని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కపుల్స్ కానీ ఎవరైనా ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ టైం స్పెండ్ చేసుకోవడానికి ఒక చిన్న బాల్కనీతో పాటు ఒక చక్కటి సిట్టింగ్ ఏరియా లాగా. అంటే మినిమం డాట్స్ కూడా ఏది వదలకుండా చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారు. చూసారు కదా ఎంత బాగున్నాయో. 3 BHK 2 BHKతో పాటు 3 BHK అంతే నీట్ అండ్ క్లీన్గా ప్రతి ఒక్కటి కూడా డీటెయిలింగ్ అండ్ స్పేషియస్గా ఉన్నాయి. అండ్ వెళ్ళి ఇప్పుడు ఫుల్ టవర్ మొత్తం చూసేద్దాం రండి. వాసవి గ్రూప్ సంబంధించిన ఈ టవర్స్ మొత్తం ఎలా ఉండబోతున్నాయి ఏందనేది ఒక మోడల్ ప్లాన్ అయితే మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఒక వింగ్స్ అనమాట. ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్టుగా ఈ అపార్ట్మెంట్ ఈ టవర్స్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి వెస్ట్ వింగ్ అండ్ ఇంకోటి ఈస్ట్ వింగ్లో 2 డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది వెస్ట్ వింగ్ అనమాట. ఇందులో ఆల్మోస్ట్ మనకు 7 బ్లాక్స్ ఉండబోతున్నాయి. ఈ 7 బ్లాక్స్ అనేది లేక్ వ్యూ, అంటే ఏదైతే ఉన్నాయో ఈ లేక్ వ్యూలో కనపడతా ఉంటాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక స్పేస్ అనేది కనపడుతుంది. మార్నింగ్ సన్ రైజ్ చేస్తుంటే అందులోంచి లైటింగ్ మనకు కనబడుతూ ఉంటుంది. బాస్కెట్బాల్ కానీ, ఫుట్బాల్ కానీ, వాళ్ళ ప్లేయర్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. 1005 యూనిట్స్ ఉన్నాయి. ఇందులో 2240 SFT ఏరియాస్లో 2.5 అండ్ 3 BHK అపార్ట్మెంట్స్ ఇందులో చేయడం జరిగింది. అండ్ దీని పక్కన చూసుకుంటే ఇంకొకటి వెస్ట్ వింగ్ అనమాట. ఈ వెస్ట్ వింగ్లో కూడా సేమ్ 6 అనమాట. ఇందులో ఉన్నాయి కంప్లీట్గా 6 బ్లాక్స్ ఉండడం జరిగింది. ఇందులో G+14 ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఈ టవర్స్ అయితే ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా G+4తో G+14 అనమాట. ఇవన్నీ కూడా ఇందులో 845 యూనిట్స్ ఉన్నాయి. ఇందులో దీంట్లో కూడా 2 అండ్ 2.5 3 BHK అండ్ 3.5 BHK వరకు కూడా ఇందులో ఉండడం జరిగింది. అంత నీట్గా డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఇందులో పార్క్స్ కానీ, ఓపెన్ స్పేసెస్ కానీ, సెల్లార్ పార్కింగ్ కానీ, రోడ్స్ కానీ కంప్లీట్గా నీట్ డిజైనింగ్ చేయడం జరిగింది. ఎమ్యూనిటీస్ కూడా ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇందులో చూసుకుంటే అయితే మీకు కనపడుతుంది ఏదైతే ఉందో బ్లూ కలర్, అది క్లబ్ హౌస్ అనమాట. 50,000 SFTలో నిర్మించడం జరిగింది. ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ వింగ్స్లో రెండు సేమ్. సో దీంట్లోనే మెయిన్గా మనకు చూసుకుంటే ఈ క్లబ్ హౌస్లలో మనకు చాలా ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లోనే ఏదైతే చూసుకున్నాం టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ కానీ, టెన్నిస్ కోర్ట్ కానీ, జిమ్, ఇండోర్ స్పా అండ్ బ్యాడ్మింటన్, గెస్ట్కి అండ్ చిల్డ్రన్స్కి ఆడుకోవడానికి క్రికెట్ నెట్, ఇలా కంప్లీట్ ఎమ్యూనిటీస్ మొత్తం ఒక 50,000 SFTలో నిర్మించిన ఈ క్లబ్ హౌస్లలోనే ఉండబోతున్నాయి. సపరేట్ అంటే ఈస్ట్ వింగ్కి సపరేట్గా, వెస్ట్ వింగ్కి సపరేట్గా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. బ్లాక్ మధ్య 10 feet డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ నేచర్తో ఫిక్స్ అయిపోయి ఒక చక్కటి అట్మాస్ఫియర్తో ఈ వాసవి గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ లేక్ సిటీ టవర్స్ అయితే చూడగానే ఆకర్షించేలా కనపడతా ఉన్నాయి. వాసవి గ్రూప్ లేక్ సిటీ టవర్స్లో ఫ్లాట్ బుక్ చేసుకున్న కస్టమర్స్ మనతో ఉన్నారు. సో వారి మాటలు తెలుసుకుందాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది. అదే చెప్పండి, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఫ్లాట్ బుక్ చేసుకున్న తర్వాత? అండ్ మీకు ఏం మోటివేట్ చేసింది ఇందులో బుక్ చేసుకోవడానికి మెయిన్గా? యాక్చువల్గా నా పేరు కోటి అండి. నేను ఈస్ట్ వింగ్లో 04, 02 ఫ్లాట్ బుక్ చేసుకున్నాం 1 year బ్యాక్. నేను మెయిన్ ఏం తీసుకోవడం కోసం ఏంటంటే, నేను ఇక్కడ 4 years నుంచి ఏరియాలో ఉంటున్నాను. నాకు ఏ ఏరియా వైజ్ నాకు అన్ని స్కూల్స్ కానీ, ఆఫీస్కి వెళ్ళడం కానీ అన్నీ నియర్ బై ఉంటాయి. దానికోసం నేను సో మెనీ ఏరియాస్లో సెర్చ్ చేసిన తర్వాత నాకు ఇది రైట్ ప్లేస్ అనుకొని ఈ ఫ్లాట్ని బుక్ చేసుకోవడం జరిగింది. మేము చాలా చూసామండి బయట, బట్ మా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చూసుకున్నాం మేము. అది మెయిన్ రీజన్ ఇక్కడ ఫ్లాట్ తీసుకోవడానికి. వాసవి గ్రూప్ సంస్థ 1994లో స్థాపించబడి మా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఉదయం విజయ్ కుమార్ గారి చేత దాదాపుగా 30 years కంప్లీట్ చేసుకున్నామండి మేము జర్నీ ఈరోజు వరకు. ఈరోజు మీరు హైదరాబాద్లో చూస్తే కనుక ఎన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నా కానీ నేటివ్ హైదరాబాద్ నుంచి ప్రాంతీయ రియల్ ఎస్టేట్ సంస్థల్లో మేము అతి తక్కువ రియల్ ఎస్టేట్ సంస్థలు ఉండడం జరుగుతుంది. ఇలా ప్రాంతీయ కంపెనీల్లో వాసవి గ్రూప్ ఒక సంస్థ అండి. గత 30 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో
దాదాపుగా 25,000 అపార్ట్మెంట్స్ను ఈరోజు వరకు మేము కట్టి డెలివరీ ఇవ్వడం జరిగింది. అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్ట్స్, ఓపెన్ ప్లాట్స్ కూడా కలిపి అన్ని అనుమతులకు అనుకూలంగా లోబడే మేము ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుంది. ఈరోజు వాసవి లేక్ సిటీ హఫీస్పేట్ ప్రాజెక్టు అనేది 2021 రీసెంట్గా కోవిడ్ తర్వాత ఆ దశలో ప్రారంభమైన ప్రాజెక్ట్ అండి ఇది. ఈ కోవిడ్ దశలో ప్రారంభమైన ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ రేరా అథారిటీ వాళ్ళు ఒక 1 ఇయర్ టైం లైన్ బిల్డర్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 1.5 ఇయర్ మొబిలైజేషన్ కోసము లేబర్ మొబిలైజేషను లాక్డౌన్ కారణంగా ఉన్నందుకు ఒక 1.5 ఇయర్ ఎక్స్టెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే మేము బిల్డర్ సంస్థల తరఫున చాలా వరకు రిప్రజెంటేషన్స్ ఇస్తే మేమనే కాదు ఒక ఎకో సిస్టంలో ఒక ప్రారంభమైన తర్వాత ప్రాజెక్టుకు ఇటువంటి ఏదైనా విపత్తు, అర్త్క్వేక్స్, కోవిడ్, సునామీ లాంటి ఏమైనా విపత్తులు వస్తే కనుక ఒక 1 ఇయర్ వెసులుబాటు మనకు ఫోర్స్ మేజర్ కింద రేరా వాళ్ళు అనుమతించడం జరిగింది. ఈ అనుమతులకు లోబడి ఒక 1 ఇయర్ ఎక్స్టెన్షన్ను అందరు ప్రాజెక్ట్స్ లాగే మేము తీసుకున్నాము. దీనికి సంబంధించిన రేరా సర్టిఫికేట్ ఇదండి. సో దీంట్లో వాసవి లేక్ సిటీ హఫీస్పేట్ ప్రాజెక్టుకు 2026 నెక్స్ట్ ఇయర్ వరకు హ్యాండ్ ఓవర్ చేయడానికి టైం ఉందండి. ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో ప్రాజెక్టులో జనరలీ ఎక్కడన్నా కానీ ఒక ల్యాండ్ ఓనరు, ఒక డెవలపర్ కానీ, 2-3 ల్యాండ్ ఓనర్లు, ఒక డెవలపర్ కానీ ఉండడం జరుగుతుంది. కానీ దీంట్లో గమనార్థం ఏంటంటే వాసవి లేక్ సిటీలో 130 ల్యాండ్ ఓనర్స్ ఉన్నారండి. 130 ల్యాండ్ ఓనర్స్తోని మేము డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని ఒక ల్యాండ్ ఓనర్కు ఒక ఫ్లాట్ కానీ 2 ఫ్లాట్లు కానీ ఆ విధంగా వాళ్ళకి రావడం జరిగింది. ల్యాండ్ ఓనర్సు వాళ్ళ కస్టమర్స్కు సేల్ లీడ్ చేసేటప్పుడు, వాళ్ళ యూనిట్స్ సేల్ చేసేటప్పుడు కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి ఒకరు 2 ఇయర్స్లో ఇస్తామని, ఒకరు 2.5 ఇయర్స్లో ఇస్తామని, ఒకరు 3 ఇయర్స్లో ఇస్తామని అటువంటి చెప్పి వాళ్ళకు సేల్ చేసే అవకాశం ఉండొచ్చు. నేను అనుకునేది మొన్న మా ఆఫీస్ వద్దకు వచ్చినప్పుడు కూడా దాదాపుగా 50 to 70% అందరు ల్యాండ్ లార్డ్స్ దగ్గర పర్చేజ్ చేసిన కస్టమర్సే వచ్చారండి. మా దగ్గర ఎవరు పర్చేజ్ చేయలేదు. అటువంటి 20% ఉండొచ్చు మా వద్ద పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా. అయితే దీంట్లో అటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, అటువంటి మిస్కమ్యూనికేషన్ వల్ల ల్యాండ్ ఓనర్స్, ఎందుకంటే మల్టిపుల్ ల్యాండ్ ఓనర్స్ ఉంటే ఒక్కొక్క ల్యాండ్ ఓనర్ ఒక్కొక్క డెలివరీ డేట్ అనేది చెప్పడం జరిగిందేమో అని నా ఉద్దేశం. అందువల్ల కస్టమర్స్ కన్ఫ్యూజ్ అయ్యి దానివల్ల బిల్డర్ను బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇందులో మేము అగ్రిమెంట్ చేసిన కస్టమర్స్ అందరికి కూడా యాజ్ పర్ రేరా గైడ్లైన్స్ ఎప్పుడు ఉందో అప్పుడే ఇస్తామని మేము ప్రామిస్ చేశాము. ఇది వాసవి లేక్ సిటీ హఫీస్పేట్ అనే ప్రాజెక్టుకు సంబంధించిన విషయం అండి. సో దీంట్లో మీరు చూసుకుంటే కనుక మోర్ కమ్యూనికేషన్స్ను ఏ విధంగా మేము బిల్డ్ చేయవచ్చు. రీసెంట్గా కస్టమర్స్ తోటి మేము ఇంటరాక్షన్ పెట్టి 2-3 మీటింగ్స్ పెట్టడం జరిగింది. సో దీంట్లో మోర్ అండ్ మోర్ మీటింగ్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని కొద్దిగా మా రిజల్ట్ ఓరియంటెడ్గా వెళ్ళి వర్క్ మీద ప్రోగ్రెస్ చేసి ఇటువంటి దానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మాది మేము సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ఇటువంటి దానికి మేము ఇంకా స్ట్రాంగ్గా ఇవాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్టును నెక్స్ట్ ఇయర్ వరకు కూడా టైం తీసుకోకుండా మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు డిసిషన్ తీసుకొని ఆగస్టు వరకు మేము హ్యాండ్ ఓవర్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. సో ఇందులో మీ అందరి ద్వారా నేను తెలియజేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎవ్వరు కూడా వాసవి సంస్థ గురించి, సబ్జెక్ట్ గురించి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టు అనుమతులకు విరుద్ధంగా లేదంటే టైం లైన్కు ఎక్స్టెన్షన్గా మేము ఎక్కడా కూడా చేయట్లేదు. ఇందులో మార్కెట్ సినారియోలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ కూడా దానికి ఎఫెక్ట్ అవుతారు. డిలే ఇన్ ద సెన్స్ నాట్ డ్యూ టు అవర్ ఓన్ రీజన్స్, ఇట్ ఈస్ ఓన్లీ డ్యూ టు మొబిలైజేషన్ అండ్ కోవిడ్ రీజన్. అది కూడా మేము అతిక్రమించి మాకు టైం లైన్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉన్నప్పటికీ అంతలోపే ఈ ఇయర్ 2025 ఆగస్ట్ వరకే ఈ ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తే కనుక ఏం వర్క్ జరగట్లేదు, మనకు ఏదైతే ఫ్లాట్స్ ఉన్నాయో అవి లేవు అన్నమాట మా ప్రత్యర్థులు కల్పించిన ఊహాగానాలు అన్నీ అపోహలు. ఇటువంటివన్నీ కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మా మీడియా మిత్రులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే కొద్దిగా మా బిల్డింగ్స్ కూడా షూట్ చేయండి. బయట చేస్తే కనుక అందరికీ మీ ద్వారా అందరు చూసే అవకాశం పొందుతారు ఇక్కడ వరకు ప్రోగ్రెస్ అయిందన్న విషయం కూడా. సో ఇటువంటి అన్ని చర్యలకు మా వాసవి గ్రూప్ తరఫున మేము ఎటువంటి సబ్జెక్ట్ కోసం కూడా డిమోటివేట్ అయ్యే అవకాశమే లేదు. వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ఫౌండేషన్
అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ సో. అండ్ ఏదైతే ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిందో ఇటువంటిది మేము తప్పకుండా మా ప్రత్యర్థులు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో మేము ఫైండ్ అవుట్ చేస్తాము. అటువంటి వాళ్లకు మేము మా రిజల్ట్ ఇంకా డబుల్ ప్రోగ్రెస్ చేసి వాళ్ళ మీద సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు చేశారని మనం కూడా చేస్తే మనకు వాళ్ళకి తేడా ఉండదు ఎవరికో. మా ప్రోగ్రెస్ డబుల్ చేసి మా ప్రోగ్రెస్ అనేది ర్యాపిడ్గా ఇంకా కొద్దిగా పెంచి మా ఎక్స్పాన్షన్స్, మా టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆపరేషన్స్ ఇటువంటివన్నీ ఇంప్రూవైజ్ చేసుకొని ఆ విధంగా ముందుకు పోవాలనేది మా కంపెనీ యొక్క ఉద్దేశం, పాలసీ. ఇందులో జరిగిన వాస్తవం ఏంటంటే కొద్దిగా స్లైట్గా డిలే ఉన్నదని మేము ఒప్పుకోవాలి ప్రాజెక్ట్లో. అంటే మేము ఎస్టిమేషన్ చేసిన టైం లైన్ కంటే కొద్దిగా డిలేలో ఉన్నాము. కానీ ఈ డిలే అనేది మా ఇంటర్నల్ ఎస్టిమేషన్. కానీ యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హ్యాండ్ ఓవర్ టైమ్స్కు ఇంకొక 1 year మాకు టైం లైన్ ఉన్నది. దీని గురించి నేను మీ ద్వారా తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఆఫీస్పేట్ లేక్ సిటీ వివాదం ఏం లేదండి. ఇందులో భాగంగా వివాదం అనేది అదో చిత్రీకరించడం జరిగింది. వివాదం అనే టర్మినాలజీ జనరల్గా ఇప్పుడు మీకు జలుబు చేసింది అనుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు ఏం చెప్తారు, మీకు ఏదో మందులు రాసిస్తారు, ఇది వాడండి తగ్గిపోతుంది అంటారు. మీరు ఒక వారం వాడతారు, వాడిన తర్వాత తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఇది రిపిటేటివ్ ప్రాసెస్. అట్లా ఇది కూడా కస్టమర్ అన్న పర్సన్, మా కస్టమర్ మా దగ్గరికి వస్తారు కదండి. వేరే ఎక్కడికి వెళ్తారు? మీడియా దగ్గరికి వెళ్తారా, లేదంటే వేరే ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తారా? ఎక్కడికి వెళ్ళారు? ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఈ పలానా కొద్దిగా ప్రాబ్లం ఉందండి, ఇక్కడ స్పీడప్ చేయండి, నాకు ఈ స్పెసిఫికేషన్ కావాలి, నాకు ఈ మార్పు కావాలి, ఈ డోర్ ఇక్కడ వద్దండి, అక్కడ పెట్టండి అని చెప్పి ఇటువంటి విషయాల కోసం మా దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఇట్లా కస్టమర్స్ కొంతమంది మా దగ్గరికి విజిట్ చేసేటప్పటికి మా ప్రత్యర్థి సంస్థలు అందరూ కూడా దీన్ని ఏదో అవకాశంగా తీసుకొని, దీన్ని ఏదో కల్పించుకొని, ఈ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మీకు చెప్పాను కానీ వాళ్ళు వేరే కమ్యూనికేషన్ చేసడం వల్ల, కమ్యూనికేషన్ ల్యాక్ వల్ల ఇటువంటి అందరూ కూడా మీరు ఇంకా 2 yearsలో మీరు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇస్తున్నారు. 14 floorల అంతస్తు 2 years ఎట్లా కంప్లీట్ అవుతుందండి? ఎవరో ల్యాండ్ ఓనర్ వాళ్ళకి చెప్పి కస్టమర్కి ఇచ్చారనుకోండి, వాళ్ళ సబ్జెక్ట్ ఏంటంటే ఆ విధంగా ఒకరుంటే ఇద్దరుంటే ఇటువంటి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండేది కాదు. 130 ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు. సో అటువంటి కమ్యూనికేషన్ మిస్టేక్ తోటి వీళ్ళందరినీ కూడా అన్నెసెసరీ ప్యానిక్ క్రియేట్ చేసి మా కస్టమర్స్లో అన్రెస్ట్ అనేది క్రియేట్ చేసి వాంటెడ్గా ఈ సీక్రెట్ కెమెరాలు అది పెట్టి వాళ్ళను అనవసరంగా తీసుకొచ్చారు. ఇటువంటి ఏ సమస్యలున్నా వీఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ వెల్కమ్ ఫర్ డిస్కషన్స్. మేము తప్పకుండా డిస్కస్ చేస్తాము, దాని చర్యలు తీసుకుంటాము. 100% అతి వేగంగా ఇది కంప్లీట్ చేసి ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఆ రోజు కొంతమంది ఏదో ప్లెకార్డులు పట్టుకురని, అది పట్టుకురని, ఇది పట్టుకురని చెప్పి చూయించారు. వాళ్ళందరూ కూడా దాంట్లో ఓన్లీ 10% మందే మా కస్టమర్స్ ఉన్నారు. మిగతా అంతా ల్యాండ్ లార్డ్కి అమ్మిన కస్టమర్స్, వేరే కస్టమర్స్ ఉన్నారు. సో ఈరోజు మీరు ఆఫీస్పేట్లో చూస్తే కనుక మా లేక్ సిటీలో 2500 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మా ఆఫీస్ వద్దకు వచ్చింది ఆ రోజు ఒక 50 కస్టమర్స్ వచ్చారు. మిగతా కస్టమర్స్ అందరూ రాలేదంటే దే ఆర్ సాటిస్ఫైడ్ కదా. ఇది ఏదో కొద్దిగా ఇటువంటి క్రియేట్ చేస్తే మమ్మల్ని ఇది చేయవచ్చన్న ప్రత్యర్థులు ఇటువంటి మేము వాళ్ళని తప్పకుండా ఐడెంటిఫై చేస్తాము. చేసి దానికి రిజల్ట్ ఏంటంటే మేము డబుల్ ప్రోగ్రెస్లో డబుల్ స్పీడ్లో వర్క్ చేస్తే ఈ రిజల్ట్సే ఓరియంటేషన్ వాళ్ళకు 0 నలిఫై అయిపోతాయి. అటువంటి ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనం అయితే వాసవి గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ లేక్ సిటీ అపార్ట్మెంట్స్ టవర్స్ దగ్గర ఉన్నాం. ఇది ప్రస్తుతం మనం ఉన్నదైతే ఈస్ట్ వింగ్ అనమాట. ఈస్ట్ వింగ్లో ఆల్మోస్ట్ 80% కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల తుది మెరుగులు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. చిన్న పార్టీ పెయింటింగ్స్ కానీ, ప్లంబింగ్ వర్క్స్ కానీ, టైల్స్ కానీ ఇలాంటి చిన్న వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మెజారిటీగా చూసుకుంటే 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు చెప్పిన ప్రకారం G+14 ప్రకారం టవర్స్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయి ఆల్మోస్ట్ 80 to 85% కంప్లీట్ అయిపోయి ఇంకొక 3 monthsలో కంప్లీట్ చేసి మొత్తం కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్ చేతులు తాళాలు పెట్టడానికి వాసవి గ్రూప్ అయితే రెడీగా ఉంది. లేక్ సిటీ అపార్ట్మెంట్స్ అయితే
సిద్ధంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈస్ట్ వింగ్లో ఉన్నాం. ఈస్ట్ వింగ్తో పాటు వెస్ట్ వింగ్ కూడా సేమ్ అదే విధంగా కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. టవర్కి మధ్య 6 feet అండ్ బ్లాక్కి బ్లాక్ మధ్య 10 feet డిస్టెన్స్ అయితే క్లియర్గా కనపడుతుంది మన కన్స్ట్రక్షన్ సైడ్లో. ఒక్కసారి మనం అవుట్డోర్ చూసాం. దీంతో పాటుగా టవర్ లోపలికి వెళ్దాం. ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి, ఆల్మోస్ట్ పెయింటింగ్ అయిపోయి అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కంప్లీట్ చేస్తారనేది ఒక్కసారి లోపలికి వెళ్ళి టూర్ వేసి చూద్దాం. ప్రస్తుతం మనం ఉన్నదైతే ఇది 3.5 BHK అనమాట. అకార్డింగ్ టు వాస్తు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాం మనం. ఈస్ట్ ఫేసింగ్తో పాటు ఇక్కడ పూజ గది. ఇది చూసుకుంటే ఇది 3.5 BHKలో ఒక మినీ బెడ్రూమ్గా కానీ ఇది మ్యాక్సిమం ఇది థియేటర్ రూమ్గా వాడుకోవచ్చు. థియేటర్ రూమ్గా వాడుకోవడం చాలా బాగుంటుంది. లేదా మీరు ఇంకా చిన్నపిల్లలు ఉంటే దీన్ని బెడ్రూమ్గా కూడా వాడుకోవచ్చు. దాంతోపాటు చూసుకుంటే 3 BHK కాబట్టి మనం ఇటు చూసుకుంటే ఒక బెడ్రూమ్ పిల్లలకి అనమాట. పిల్లలకి ఒక చక్కటి స్పేషియస్గా ఉన్న ఒక బెడ్రూమ్. అది ఒక బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ దీనికి అటాచ్డ్గా మరొక పెద్ద బాత్రూమ్. వాష్రూమ్స్ కూడా స్పేస్ ఏరియా చాలా పెద్దగానే కనపడతా ఉన్నాయి. ఒకటి అంటే మాస్టర్ బెడ్రూమ్కి ఇలాంటివి ఉంటాయి, కానీ కిడ్స్ బెడ్రూమ్ కూడా ఇలాంటిది ఉండడం కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంది, ఎంత స్పేషియస్గా. దీంతో పాటు చూసుకుంటే దీనికి అటాచ్డ్గా ఇంకొక చిన్న బెడ్రూమ్. దాంట్లో ఆ కిడ్స్తో పాటు ఇంకొక బెడ్రూమ్ అనమాట, దానికి అటాచ్డ్గానే. అండ్ ఒక్కసారి మనం ఇలా బయటకు వచ్చి చూస్తే ఒక కిడ్స్ బెడ్రూమ్ ఎంత బాగుండాలో అంత బాగుంది. సేమ్ దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్. దానికి సపరేట్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి, కామన్గా లేదు. అండ్ దాంతోపాటు మంచి ఓపెన్ ఏరియా చూసుకుంటే బాల్కనీ ఎంత స్పేషియస్గా ఉందంటే చక్కటి వెంటిలేషన్తో కూడిన గాలితో కూడిన మంచి వాతావరణం కనపడతా ఉంది లోపల. ఇంకొక పెద్ద బెడ్రూమ్ అండ్ దీనికి అటాచ్డ్గా ఇంకొక వాష్రూమ్ చూసుకుంటే దానికి ఇండివిజువల్గా వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ టీవీ ఏరియాస్ ఉన్నాయి, కబోర్డ్స్ ఉన్నాయి. మనం చూసిన మోడల్ హౌస్లో అన్నీ కంప్లీట్గా చేస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఇలా ఉంటాయి. మీకు కావాలంటే ఎక్స్ట్రాగా ఇవన్నీ చేయించుకోవాలి. సో అటాచ్డ్ బాత్రూమ్స్. అండ్ దీంతో పాటుగా హాల్లో మీకు ఒక మెయిన్ థింగ్ ఒకటి చూపించడం మర్చిపోయాను, అది ఇప్పుడు చూపిస్తాను రండి. ఇది మీరేంటని అనుకోవచ్చు, ఇదంతా కనపడుతుంది కదా ఇక్కడ పైన, ఈ చుట్టూ ఉంటుంది. ఇది చాలామంది ఇది ఏమనుకుంటారు, సీలింగ్ అనుకుంటారు, కానీ పొరపాటు అది సీలింగ్ కాదు, ఫైర్ అలారం అనమాట, ఫైర్ ఎక్సిస్ అనమాట. ఒకవేళ ఇంట్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే ఈ కనపడుతున్నాయి కదా హోల్స్ మనకి ఇక్కడ, ఇందులోంచి వాటర్ జెట్ స్ప్రే వస్తుందన్నమాట. అంటే కంప్లీట్గా అపార్ట్మెంట్లో ఎక్కడ మీ ఇంట్లో కానీ ఏదైనా ఫైర్ చిన్న స్పార్క్ అనుకున్నా వెంటనే కింద నుంచి వాటర్ జెట్ అనేది రూమ్ అంతా స్ప్రే చేస్తూ ఉంటుంది. సో కింద నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చి ఆరిపాలి అనేది ఉండదు. సో సెక్యూరిటీ కూడా మీ బాల్కనీలో కాదు, బయట కాదు, రూమ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యింది. కమింగ్ టు ద కిచెన్, మెగా కిచెన్ స్పేస్ అనమాట. సో ఇప్పుడు ఇలా కనపడుతుంది, మొత్తం రెడీ అయ్యి కబోర్డ్ చేస్తే బావు మీ కళ్ళని మీరే మర్చిపోలేరు అలాంటి కిచెన్. అండ్ ఇలా వస్తే కిచెన్కి అటాచ్డ్గా వాష్ ఏరియా, చక్కటి వాష్ ఏరియా. ఈ పెద్ద హాల్కి అటాచ్డ్గా ఉన్న ఈ డైనింగ్ ఏరియాకి ఒక చక్కటి బాల్కనీ, మరొక బాల్కనీ ఉంది. చూడండి ఎంత స్పేషియస్గా. అప్పటి నుంచి ప్రతి ఫ్లాట్ కూడా ఫిల్ అయిపోయినాయి. సో ఇంకెందుకు ఆలస్యం, చూసారు కదా, ఇది వాసవి గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న లేక్ సిటీ అపార్ట్మెంట్స్ హబీస్పేట్లో తయారుగా ఉన్నాయి. ఎక్కడో డిస్టెన్స్లో లేదు, దూరంలో లేదు, మన గచ్చిబౌలికి దగ్గరలో ఉంది, ఇటుపోతే మియాపూర్ మెట్రోకి దగ్గరగా ఉంది, అన్నిటికీ సిటీ సెంటర్లో ఉంది. ఇందాక మనం ఈస్ట్ ఫేసింగ్ చూసాం, ఇప్పుడు అదే 3.5 BHKలో వెస్ట్ ఫేసింగ్ ఎలా ఉందో చూద్దామండి. పెద్ద హాల్, ఈస్ట్లో మొత్తం అటాచ్డ్గా డైనింగ్ ఏరియా అన్నీ అటాచ్డ్గా కనపడుతూ ఉంటాయి, కానీ వెస్ట్లో అలా కాదు, కంప్లీట్గా హాల్ మొత్తం కంప్లీట్గా హాల్కే ఉంది. అండ్ ఇలా 4 అడుగులు వేస్తే లెఫ్ట్కి వెళ్దాం. లెఫ్ట్కి వెళ్తే ఒక చక్కటి మాస్టర్ బెడ్రూమ్, అతి పెద్ద చూడసారా. అంటే దాంతో పోలిస్తే అవన్నీ ఈస్ట్లో కంటిన్యూస్గా ఉంటాయి, దీంట్లో కొంచెం యూటర్న్ లెఫ్ట్ అని తీసుకున్నట్టుగా ఉంటున్నాయి బెడ్రూమ్స్. చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అండ్ చక్కటి వెంటిలేషన్తో పాటు ఒక చక్కటి విండోస్ కూడా కనపడతా ఉన్నాయి. అంతా లైటింగ్ మాత్రం ఏం కొరత లేదు. సో అలా 4 అడుగులు వేసుకుంటూ వెనక్కి వెళ్తే డైనింగ్ ఏరియాలో ఇటు సైడ్ రైట్కి వెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇదైతే 3.5 BHK 3 bedrooms ఏవైతే ఉన్నాయో ఇందులో ఇదొక బెడ్రూమ్. అండ్ ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు బాగుంది స్పేషియస్గా, ఒక విండో వెంటిలేషన్కి అండ్ ఇక్కడ ఒక విండో, ఇవన్నీ కూడా చాలా స్పేషియస్గా కనపడుతుంది. ఈ వెస్ట్ ఫేసింగ్లో కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు, అన్నిటికీ అటాచ్ కాకుండా ఇది కొంచెం కామన్, అంటే వచ్చిన గెస్ట్లు కూడా బయట నుంచి వాడుకునే విధంగా బెడ్రూమ్లోకి అడుగు పెట్టకుండా.
మనకి వెస్ట్ ఫేసింగ్లో ఇది ఒక ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు వాస్తు ప్రకారం ఉండాలి కాబట్టి కిచెన్ కూడా మనకు వెస్ట్ ఫేసింగ్లో కొంచెం స్పేషియస్గా ఉంది. అండ్ ఇటు ఎలాగా బయటకు వస్తే వాష్ ఏరియా స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ మాత్రం అపార్ట్మెంట్స్కి మధ్యలో ఈ టవర్స్కి మధ్య ఏదైతే డిస్టెన్స్ మెయింటైన్ చేశారో ఆ డిస్టెన్సే ఇంతటి వెంటిలేషన్కి ఇంత చక్కటి చల్ల గాలి లోపల రావడానికి గల కారణం. సో ఈ గ్యాప్ అనేది ముఖ్యం, ఎందుకంటే ఆ స్పేస్ మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేస్తే మటుకు ఇంత వెంటిలేషన్ వచ్చేది కదా లోపలికి. సో ఇలాగే వస్తే ఇక్కడ ఒక లాన్ ఏరియా ఉంది అండ్ బాల్కనీ. దీని వెనక్కి వెళ్తే దీన్ని ఏదైతే 3.5 BHK ఉందో 0.5 ఏదైతే ఉందో దీన్ని మీరు థియేటర్ రూమ్గా వాడుకోవచ్చు. మ్యాక్సిమం దీన్ని థియేటర్ రూమ్గా వాడుతూ ఉంటారు. లేదు మీ జాయింట్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉంటారంటే దీన్ని మీరు ఒక బెడ్రూమ్లా కిడ్స్ బెడ్రూమ్లా కూడా వాడుకోవచ్చు, చూసుకోవచ్చు. దీనికి అటాచ్డ్గా ఇక్కడ ఒక బాల్కనీ ఉంది. అండ్ ఇలాగే మనం కాస్త వెనక్కి వెళ్తే హాల్లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఏదైతే ఉందో సేమ్ అదే చుట్టూ బెడ్రూమ్స్ అనమాట. 3 BHKలో ఇది ఒక బెడ్రూమ్. అండ్ ఈ మాస్టర్ హాల్ అండ్ ఈ ఏదైతే డైనింగ్ ఏరియాలో ఉందో ఇందులో కూడా మొత్తం కంప్లీట్గా స్పేషియస్గా ఉంది. ఒకసారి పైన చూసుకోవచ్చు. ప్రతి ఫ్లోర్ కూడా ప్రతి అపార్ట్మెంట్ ప్రతి ఫ్లాట్లో ఫైర్ అలారం మాత్రం కంపల్సరీగా పెట్టడం జరిగింది. ఏ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా చిన్న స్పార్క్తో మొత్తం మంటల నుంచి చల్లార్చే క్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.